నామరూపిణి విఖ్యాత హరిక్షేత్రే నివాసిని. ఏమిటిది వేళాపాల లేకుండా మధ్యాహ్నం 12 గంటలకి నువ్వు దండాలు పెట్టుకోవడం అనే కదా మీ డౌటు. మనసులో భక్తి ఉంది, మీతో చెప్పాలని కోరికుంది, దానికి టైంతో పనే ఉందండి. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే అస్సాం రెసిపీస్ గురించి మీకు చెప్తున్నాను కదా నేను. అలాగే అసోం గౌహటి దగ్గరలో ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ కి చాలా విశిష్టత ఉంది. అదే కామాఖ్య టెంపుల్. అష్టదిశ శక్తి పీఠాల్లో అదొకటి. అంటే చూసారా ఎంత గొప్ప టెంపుల్ అది. మామూలు టెంపుల్ అయితే నేను మీకు చెప్తానా. ఇంతకీ ఆ టెంపుల్ అంట తేనె పట్టు ఎలా ఉంటుంది ఆ షేప్ లో ఉంటుంది. మనం గుడిలోకి వెళ్ళగానే గర్భగుడి అంతా ఒక గుహలాగా ఉంటుంది. ఆ గుహలోని ఒక పెద్ద రాతి బండ మధ్యలో ఒక చీలిక ఉండి ఆ చీలిక నుంచి నీళ్లు ప్రవహిస్తూ ఉంటాయంట. ఆ నీటిని భక్తులు ప్రసాదంగా స్వీకరిస్తారు. అది అమ్మవారి శరీరంలో ఒక భాగం అంట. ఎంత గొప్ప విశిష్టత ఉందో కదా ఈ టెంపుల్ కి. ఆ టెంపుల్ ని దర్శించుకోవడానికి ఎంతో మంది భక్తులు మన ఇండియాలో ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తారు. సో ఎప్పుడైనా మీరు అసోం వెళ్తే అక్కడ తిన్నా తినకపోయినా పర్వాలేదు, ఈ కామాఖ్య టెంపుల్ కి మాత్రం కంపల్సరిగా వెళ్ళి ఆ అమ్మవారిని దర్శించుకోండి. ఎందుకంటే అది చాలా గొప్ప మందిరం. ఓకే, మరి టెంపుల్ విశేషాలు అయితే చెప్పాను కదా, ఇప్పుడు ఫుడ్ విశేషాలు. మీరు అసోం వెళ్ళి తిన్నా తినకపోయినా పర్వాలేదండి, మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో మోనికా మీకు అస్సాం రెసిపీస్ ని పరిచయం చేసేస్తుంది కదా. అస్సాం ఇప్పుడు అసోం అయిపోయింది, సో మనం అస్సాం అనకూడదు, అసోం అనాలి. మరి ఈ రోజు మన అస్సాం రెసిపీస్ ఏంటో చెప్పనా. జోల్ పాయ్ జోల్ మిత అసార్. అంటే ఇది చాలా పొడుగ్గా ఉంది కదా, పేరు గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంది. ఇది ఒక అచార్ అండి, బాగుంటుంది. అలాగే స్వీట్ వెజిటబుల్ పులావ్ అన్నమాట. వెజిటబుల్స్ తోటి ఒక స్వీట్ పులావ్ తయారు చేస్తారు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మరైతే నేను మీకు ఈ 2 రెసిపీస్ ని ఈ రోజు మన ఎపిసోడ్ లో పరిచయం చేసేస్తాను. సో మరి మన టేస్ట్ ఆఫ్ ఇండియాకి వెల్కమ్ చెప్దామా. వెల్కమ్ టు టేస్ట్ ఆఫ్ ఇండియా. స్వీట్ వెజిటబుల్ పులావ్. మనం ఎన్నో రకాల పులావ్స్ తిని ఉంటాం కదండి, కానీ అది స్వీట్ గా ఉంటుందా? ఉండవు. కానీ ఇదేంటంటే స్వీట్ గా ఉండే వెజిటబుల్ పులావ్. పిల్లలకి జనరల్ గా బాగా నచ్చుతుంది, పెద్దవాళ్ళకి కూడా. స్పైసీ పులావ్, మసాలా పులావ్స్ ఎన్నోసార్లు తినుంటాం కదా, వై నాట్ స్వీట్. అందుకే స్వీట్ వెజిటబుల్ పులావ్ ట్రై చేస్తే బాగుంటుంది కదా. ఈ రోజు అస్సామీ స్పెషల్ స్వీట్ వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి మనం బాస్మతి రైస్ తీసుకోవాలి. కానీ అస్సాంలోని ఈ డిష్ తయారు చేసేటప్పుడు జోహా అనే రైస్ తీసుకుంటారు. ఆ రైస్ తీసుకొని వండాలి అనుకుంటే మనం ఈ డిష్ చేసుకోలేము, ఎందుకంటే జోహా అనే రైస్ ఓన్లీ అస్సాంలోనే దొరుకుతుంది. దాన్ని రకరకాల వాటర్స్ లో వేసి బాగా వాష్ చేసి ఆ రైస్ ని డ్రై చేస్తారంటండి. అంటే ఆ పొడి పొడిగా రావడానికి డ్రై చేస్తారు నీటిలోంచి తీసి. ఆ రైస్ తోటి ఈ రెసిపీ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుందంట. కానీ మనకి ఇక్కడ జోహా దొరకదు కాబట్టి నేను బాస్మతి రైస్ ఉడికించి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేస్తాను. ఇది మీకు లంచ్ బాక్స్ లోకి, టిఫిన్ బాక్స్ లోకి చాలా బాగుంటుంది. ఫాస్ట్ గా ఏదైనా ప్రిపేర్ చేసి అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళాలి అనుకునేటప్పుడు కూడా ఈ రైస్ ని ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే ఇది క్విక్ అండ్ ఈజీ రెసిపీ. సో మరి ఈ క్విక్ అండ్ ఈజీ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ పాన్ లో కాస్త నెయ్యి వేసుకుందాం. ఈ రెసిపీని మనం ఆయిల్ తోటి, నెయ్యి తోటి, బటర్ తోటి మీ ఇష్టం ఎలా కావాలో అలా చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. అస్సాంలో ఉండే వాళ్ళకైతే కల్టివేషన్ బాగుంటుంది. అయ్యో, మీకు ఇంకొక విషయం చెప్పాలి. చెప్పే ముందు ప్రొసీజర్ కొంచెం స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ బిర్యానీ ఆకు, ఆ తర్వాత దాల్చిన చెక్క, కాస్త యాలకులు. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఇల్లు కొనుక్కున్నా కట్టించుకున్నా ఏం చేస్తాం, ఫస్ట్ ఒక బోర్ తవ్వించుకుంటాం, ఒక నుయ్యి తవ్వించుకుంటాం. అందులోంచి మనకు వాటర్ వస్తుంది కాబట్టి కంపల్సరిగా ప్రతి ఇంటికి ఒక బోర్ ఉంటుంది కదా. అలాగే అస్సాంలోని కంపల్సరిగా ప్రతి ఇంటికి ఒక పాండ్ ఉంటుందంటండి. వాళ్ళు ఒక చిన్న పాండ్ ప్రైవేట్ గా తయారు చేసి పెట్టుకుంటారంట. అందులో చేపలు ఉంటాయంట, అవి వాళ్ళ కోసం అన్నమాట.
అది వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, వాళ్ళ ఇంటి కోసం వాడచ్చు. ఏదైనా సరే ప్రతి ఇంటికి ఒక పాండ్ ఉండడం కంపల్సరీ అంట. చాలా వింతగా ఉంది కదా. ఓకే, మరి ఇప్పుడు నేను కాస్త రైస్ వేసుకుంటాను. ఈ నెయ్యిలోని రైస్ బాగా ఫ్రై అవ్వాలి, క్రిస్పీగా అవ్వాలి. కాబట్టి ఇలా కాస్త ఫ్రై చేసుకుందాం. అండ్ ఈ రెసిపీలో ఇంకొకటి ఉంది, అదేంటంటే వెజిటబుల్ స్వీట్ పులావ్ అన్నాను కదా, వెజిటబుల్స్తోని తయారు చేసుకోవచ్చు. మీకు కావలసిన వెజిటబుల్స్ వేసుకోవచ్చండి. కాకపోతే నేను మాత్రం 2 వెజిటబుల్స్ తీసుకుంటున్నాను. అవేంటంటే క్యారెట్, బీన్స్. క్యారెట్ని, బీన్స్ని కొంచెం వామ్ వాటర్లో అలా వేసి తీసేసేయండి. ఎందుకంటే కుకింగ్లోని మనం వీటిని యూజ్ చేయట్లేదు, వీటిని మనం పచ్చిగానే తీసుకోవాలి. మరీ పచ్చిగా ఉంటే మనకు తినడానికి ఇబ్బంది. కాబట్టి కాస్త 2 నిమిషాల పాటు, ఒక 5 నిమిషాల పాటు వేడి నీటిలో ఉడకబెట్టి తీసేసేయండి. లేదా కొంచెం గోరువెచ్చని నీటిలో వేసి వదిలేస్తే కూడా అవి సాఫ్ట్గా అయిపోతాయి. సో ఇవి నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఏం చేయాలంటే, రైస్ హీట్ అయ్యింది కదా, దీన్ని కాస్త ఫ్రై చేస్తూ ఇందులో మనం షుగర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది స్వీట్ పులావ్. నాకైతే ఎప్పుడూ మసాలా పులావ్ తిని తిని బోర్ కొట్టింది, స్వీట్ పులావ్ తినాలనుంది. అందుకే నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. ఎక్కువగా కలపకూడదు, ఎందుకంటే ఇది బాస్మతి రైస్ కాబట్టి. ఓకే, ఇది కాస్త క్రిస్పీగా అవ్వాలండి. సో మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో రైస్ చూద్దాం. ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ కాబట్టి చాలా క్రిస్పీగా ఫ్రై అయింది. మనకి రైస్ ఎప్పుడైతే ఫ్రై అవుతుందో దాని కలర్ కొంచెం చేంజ్ అవుతుంది, క్రీమిష్ కలర్లో వస్తుంది. ఆ టెక్స్చర్ చూస్తే మనకు అర్థమైపోతుంది రైస్ ఫ్రై అయిందని. సో ఇప్పుడు ఏం చేయాలంటే, కాస్త క్యారెట్, బీన్స్ వేసుకుంటున్నాను. ఒక్కసారి లైట్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు కొంచెం కాజు, కిస్మిస్ వేసుకుందాం. అలాగే కాజు ఇవి వేసుకున్నాక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి 10 మినిట్స్ పాటు దీన్ని మనం కదపకుండా ఉంచేయాలి. అది యాక్చువల్ ప్రొసీజర్. ఎందుకంటే రైస్ వేడిగా ఉంది కదా, ఇందులో బోల్డ్ అంతా ఆవిరుంది. మనం మూత పెట్టగానే కాజు, కిస్మిస్, క్యారెట్, బీన్స్ అన్నీ కూడా సాఫ్ట్గా అయిపోతాయి. అలాగే రైస్కున్న ఫ్లేవర్ దీనికి, వీటికున్న ఫ్లేవర్ రైస్కి పడుతుంది. సో లెట్ ఇట్ సెటిల్ డౌన్ అనమాట. ఒక 10 నిమిషాల పాటు కదపకుండా అలా ఉంచుకోవాలి. సో వెయిట్ చేద్దాం. సో చాలాసేపు అయింది. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. మీకు ఎన్ని వెజిటబుల్స్ కావాలంటే అన్ని వెజిటబుల్స్ వేసుకోవచ్చు. కానీ సింపుల్గా ఫాస్ట్గా తయారు చేసుకోవాలనుకుంటే క్యారెట్ అలాగే బీన్స్ బాగుంటుంది. అండ్ ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి హెల్త్కి మంచిది. అలాగే మనం కిస్మిస్ వేసుకుంటున్నాం, కాజు వేసుకుంటున్నాం. సో మరి ఈ స్పెషల్ అసోమీ వెజిటబుల్ స్వీట్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు ఏంటో మరొకసారి చూసేయండి. స్వీట్ వెజిటబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 4 స్పూన్లు, క్యారెట్ 1 కప్పు, చక్కెర 3 టీ స్పూన్లు, చెక్క 1, యాలకులు 4, బిర్యానీ ఆకు 1, కిస్మిస్ 2 టీ స్పూన్లు, కాజు 2 టీ స్పూన్లు. స్వీట్ వెజిటబుల్ పులావ్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, యాలకులు వేసి అందులో ఉడకబెట్టిన బాస్మతి రైస్ వేసుకోవాలి. అవి కాస్త ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి ఉడకబెట్టిన క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, కిస్మిస్, కాజు వేసి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉండనివ్వాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన స్వీట్ వెజిటబుల్ పులావ్ రెడీ.
అసోమీ వెజిటబుల్ స్వీట్ పులావ్కి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరోసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో చెప్తా. మామూలు పులావ్కి ఈ పులావ్కి 100% టేస్ట్ డిఫరెన్స్. స్వీట్గా, కిస్మిస్, కాజు, రైస్ కొంచెం క్రిస్పీగా, చాలా యమ్మీగా ఉంది. పిల్లలకి డెఫినెట్గా నచ్చుతుంది, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. సో తప్పకుండా ఈ స్వీట్ పులావ్ని ఒకసారి ట్రై చేయండి. నో మసాలా, నో స్పైసెస్. సో మరి అలాంటి టేస్ట్ని ఎంజాయ్ చేయాలి, మసాలా లేకుండా తినాలి అంటే తప్పకుండా ఈ స్వీట్ పులావ్ని ట్రై చేయండి. నెక్స్ట్ ఏం తయారు చేయబోతున్నానంటే జోల్ అరుమిత అచార్. ఇది ఒక స్వీట్ అండ్ హాట్ పికిల్ అండి. ఈ పికిల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఇండియాలో మీరు ఎన్నో రకాల పికిల్స్ తినుంటారు కదా, ఎన్నో రకాల పచ్చళ్ళు టేస్ట్ చేసి ఉంటారు. కానీ ఈ పికిల్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. పేరైతే చాలా పొడుగ్గా ఉంది, చాలా కష్టంగా ఉంది గుర్తుపెట్టుకోవడానికి. సో దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలంటే ఈజీగా హాట్ అండ్ స్వీట్ పికిల్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మరి ఇది ఎలా తయారు చేస్తారు అంటే ప్రొసీజర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అది ఎలాగో నేను చూపిస్తాను. ఈ పికల్ చేసుకోవడానికి మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ని వాళ్ళు జోల్పాయ్ అంటారు. సో ఈ అచార్ల పేరుతో జోల్పాయ్ అని, వీటిని జోల్పాయ్ అంటారు. ఇవేంటో కాదండి, ఆలివ్స్. వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోవాలి. సీడ్లెస్ కూడా ఉంటాయండి, విత్ సీడ్ ఉంటాయి, వితౌట్ సీడ్ కూడా ఉంటాయి. నేను తీసుకున్నవి సీడ్లెస్. సో వీటిని ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా తరుక్కోవాలి. అప్పుడు మనకి తొందరగా కుక్ అవుతాయి. ఇది అస్సాంలో చాలా ఫేమస్. ఈ పిక్కల్ ని వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా టేస్టీగా ఉంటుందంట. మరి అంత టేస్టీగా ఉండే రెసిపీని మన టేస్ట్ ఆఫ్ ఇండియాలో పరిచయం చేయకపోతే ఎలా చెప్పండి? అందుకే నేను మీకు పరిచయం చేశాను. ఓకే, మరి కట్ చేసుకున్నాను కదా. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆన్ చేసుకొని దీంట్లో మనం ఆయిల్ కానీ వాటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ వీటిలో కాస్త వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, ఈ వాటర్ తోని అవి కుక్ అయిపోతాయి. అది ఎలాగా ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది వేసుకుందాం. డైరెక్ట్ గా వేసుకోవద్దు, ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అప్పుడు మనకి సాఫ్ట్ గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఈ వాటర్ లోని మనం స్టీమ్ పెట్టుకోవాలి. కొంచెం వేసుకున్నాం వాటర్. ఇది స్టీమ్ పట్టాలి. కొంచెం హైలో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం. ఆ తర్వాత ఏం చేయాలంటే మరొక ప్యాన్లో ఒడిశా, కాల్కటా, అస్సాం, బీహార్ ఇలా చాలా ప్రదేశాల్లోని పాంచ్ ఫోరన్ అంటారండి. అంటే మనకి 5 రకాల ఇంగ్రీడియంట్స్ తోటి ఒక పోపు వేసుకుంటారు. ఆ 5 రకాల ఇంగ్రీడియంట్స్ ఏంటో నేను ఇప్పుడు మీకు చెప్తాను. మెంతులు మన కిచెన్ లో ఉంటాయి, ఆవాలు, సోంపు, నల్ల జీలకర్ర, ఈ 5 కలిపి వాళ్ళు పోపులో వేసుకుంటారు. మనలాగా ఎండుమిరపకాయలు, కరివేపాకు, శనగపప్పు ఇవన్నీ కాకుండా వాళ్ళు ఈ పాంచ్ ఫోరన్ని వాడతారు. సో ఇప్పుడు మనం పోపు వేసుకోవడం కూడా ఇవే వాడుతున్నాం. సో ఈ పోపులో కూడా ఒక చిన్న ట్విస్ట్ ఉంది. అదేంటంటే మస్టర్డ్ ఆయిల్ తీసుకొని కాస్త ఇలా వేసి ఈ పొగలు వచ్చేదాకా ఆయిల్ ని మనం హీట్ చేయాలి. మనం ఆయిల్ వేసి కాసేపు ప్యాన్ లో ఉంచితే ఏమవుతుంది, హీట్ కి పొగలు వస్తూ ఉంటాయి. ఆ పొగలు వచ్చేదాకా వెయిట్ చేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపు పెట్టుకోవాలి. సో ఈ రెసిపీని ఒక డిఫరెంట్ స్టైల్లో తయారు చేస్తారు. సో మరి ఈ ఆయిల్ హీట్ అయ్యేదాకా మనం వెయిట్ చేద్దాం.
అంతవరకు ఈ ఆలివ్స్ కుక్ అయ్యా లేదో చూసుకుందామా? యా, కుక్ అయిపోయి. జస్ట్ 2 minutes స్టీమ్ పట్టుకుంటే సరిపోతుంది మనకి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ ఆఫ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ జార్ తెచ్చుకుంటాను. కొంచెం చల్లారాక మిక్సీ వేసుకోండి. నేను కూడా ఇది కొంచెం చల్లారనిస్తాను. ఆలివ్స్ అన్ని మనం ఇలాగా మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా. ఆ తర్వాత ఏం చేయాలంటే ఇందులో కాస్త ఉప్పు, ధనియాలు, జీలకర్ర, కారం, బెల్లం, ఇది కారంగానూ ఉంటుంది, కొంచెం స్వీట్ గా ఉంటుంది. హాట్ అండ్ స్వీట్ పిక్కల్ అని చెప్పాను కదా, అందుకే బెల్లం వేసుకుంటున్నాం. సో ఇవి వేసుకున్నాం కదా. ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాం, చల్లారుతుంది. ఇప్పుడు చూసారు కదండి ఎలా పొగలు వస్తుందో. ఇప్పుడు ఏం చేయాలంటే ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసిద్దాం. ఇప్పుడు పాంచ్పోటా, మెంతులు, ఆవాలు, సోం, నల్ల జీలకర్ర, ఇవన్నీ కలిపి మనకి ఆ వేడి మీదే అవి హీట్ అవుతాయి. సో దాన్ని అలా వదిలేసేయాలి. సో పోపు రెడీ అయిపోయింది కదండి. ఇది ఇప్పుడు మిక్సీ చేసుకుందాం. ఓకే, రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే మనం పోపు పెట్టుకున్నాం కదా, ఇందులో గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కాస్త లో ఫ్లేమ్లోని ఇందులో కొంచెం వాటర్ వేసి ఇప్పుడు కాస్త మూత పెట్టి దీన్ని 2 నిమిషాల పాటు ఇలా ఉడకనివ్వాలి. అది లో ఫ్లేమ్లో జాగ్రత్తగా ఉడకాలి. అంటే మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ అంతా కొంచెం పచ్చిగా ఉంటుంది కదా. సో మనం పోపు పెట్టుకున్నాం, ఆ ఆయిల్లో అది ఉడికితే దాని ఫ్లేవర్ మారిపోతుంది, అరోమా మారుతుంది, టేస్ట్ కూడా మారుతుంది. సో మరి ప్రాసెస్ ఎప్పుడైతే ఇక్కడ వరకు వచ్చిందో చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడే మాడిపోయే స్టేజ్ అనమాట. సో మనం కొంచెం అటు ఇటు వెళ్ళాం అనుకోండి, అది మాడిపోతుంది. ఇలా కలుపుతూ ఉండాలి అడుగు పట్టకుండా. సో ఇది థిక్ పేస్ట్ లాగా రావాలండి. ఆ పేస్ట్ లాగా తయారయ్యేదాకా మనం ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. అంటే స్టిక్కీగా ఉండాలన్నమాట. జామ్ ఎలా ఉంటుంది అలా అయిపోవాలి. ఓకే, ఇది బాగా మిక్స్ అయింది, దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని మనం డిష్ అవుట్ చేసుకొని అది చల్లగా అయిపోయేదాకా, అంటే చాలా రూమ్ టెంపరేచర్ కన్నా ఇంకా తక్కువ టెంపరేచర్ వచ్చేదాకా మనం దాన్ని ఆ బౌల్లోనే అలా వదిలేసేయాలి. అప్పుడు అది కన్సిస్టెన్సీ థిక్ అయిపోయి మనకి దగ్గరగా జామ్ ఎలా ఉంటుంది ఆ టైప్లో వచ్చేస్తుంది అనమాట. ఇలాగే స్టవ్ మీద మనం ఆ కన్సిస్టెన్సీ కోసం వెయిట్ చేస్తే అది మాడిపోవచ్చు. సో తీసేద్దాం, డిష్ అవుట్ చేసుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఓకే, మరి
జోల్పాయ్ అచార్, హాట్ అండ్ స్వీట్ పికల్ రెడీ అయిపోయిందండి. ఇది అసోమీ స్పెషల్. మరి ఈ జోల్పాయ్ అచార్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. జోల అరుమిత అచార్కి కావలసిన పదార్థాలు: ఆలివ్స్ 1 కప్పు, ధనియాలు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఆవు నూనె 1 కప్పు, ఆవాలు 1 టీ స్పూన్, నల్ల జీలకర్ర 1 టీ స్పూన్, సోంపు 1 టీ స్పూన్, మెంతులు 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం 1 టీ స్పూన్, బెల్లం 1/2 కప్పు. జోల అరుమిత అచార్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆలివ్స్ ని కట్ చేసి కాస్త నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకొని అది బాగా వేడయ్యేదాకా ఉంచుకోవాలి. అవి పొగలొచ్చాక స్టవ్ ఆఫ్ చేసి బిర్యానీ ఆకు 5 ఫుటోన్ పోపు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉడకబెట్టిన ఆలివ్స్ ని మిక్సీ జార్ లోకి వేసుకొని అందులో కాస్త ధనియాలు, జీలకర్ర, కారం, ఉప్పు, బెల్లం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని పోపు పెట్టుకున్న పాన్ లో వేసి కొంచెం నీళ్లు వేసి స్టవ్ ఆన్ చేసి కాస్త ఉడకనివ్వాలి. అది బాగా దగ్గరికి ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుంటే ఇప్పుడు ఎంతో రుచికరమైన జోల్ అరుమిత అచార్ రెడీ. అసోమీ స్పెషల్ జోల్పాయ్ అచార్కి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీని టేస్ట్ చెప్తాను. చెప్పనా? తీపిగా, కారకారంగా, చాలా టేస్టీగా ఉంది. చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఆల్మోస్ట్ దీని టేస్ట్ ఎలా ఉందంటే సాస్ కి ఉండే టేస్ట్, చిల్లీ సాస్, అలాగే మనకి టొమాటో సాస్, ఎక్కువగా టొమాటో సాస్ అలా ఉంటుంది కదా తీపిగా కొంచెం. సో అలాంటి సాస్ బదులు మనం ఈ అచార్ ని స్నాక్స్ లోకి, స్టార్టర్స్ లోకి యూజ్ చేయొచ్చు. సో మరి ఇది దేంతో తీసుకోవాలో కూడా చెప్పేశాను కదా. సో మరి ఎందుకు ఆలస్యం, మీరు కూడా తయారు చేసుకోండి ఇంట్లో జోల్పాయ్ అచార్. మరి జోల్పాయ్ అచార్కి ముందు నేను మీకు ఏమి నేర్పించాను? స్వీట్ వెజిటబుల్ పులావ్. అది కూడా చాలా యమ్మీగా ఉంది. సో ఈ 2 రెసిపీస్ మన అస్సాం రెసిపీస్, తప్పకుండా ట్రై చేయండి. సో రేపు మరొక 2 రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్.